పేరు చెప్పేసి స్టార్ట్ చేయండి. నా పేరు కుందవరం రాజనందన్ విజ్ఞాన్. జాతీయ అధ్యక్షుడిగా, అంతర్జాతీయ రాయబారిగా, అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ జెనీవా నుండి ఆ యొక్క సంస్థ గుర్తింపుతో దాదాపుగా 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా is a consultative status with United Nations Economic and Social Council, and also it is affiliated with United Nations Office of the High Commission of Human Rights. అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహిస్తూ, మైనారిటీలకు అండగా నిలుస్తూ, ప్రతి వారికి సహాయము చేయాలి, ప్రతి వారితో ఉండాలి అనేటువంటి విధముగా అనేక కార్యక్రమాలు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక అవేర్నెస్ ప్రోగ్రాములు చేస్తూ ఉన్నాం. అలాగే మాకు గతంలో ఈ యొక్క భారతదేశము నుంచి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నుంచి మాకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నుంచి మేము సర్టిఫికెట్ పొందుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా మానవ హక్కుల కమిషన్లు ఉంటూ ఉన్నాయి, కానీ మా యొక్క మానవ హక్కుల కమిషన్ దాదాపుగా 120 దేశాల్లో పనిచేస్తూ శాంతిని నెలకొల్పే విధముగా ప్రయత్నిస్తూ ఆ యొక్క శాంతిని ముందుకు తీసుకెళ్ళాలి, న్యాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ యొక్క నెల్లూరు ప్రెస్ క్లబ్ ద్వారా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా మహిళల పైన, ఆ యొక్క చిన్న పిల్లల పైన లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సమాజంలో ఇవి అరికట్టాలి, ఇటువంటి విధముగా చట్టాలు తీసుకోవాలి. ఇవి ఒక కుటుంబానికే కాదు, ఒక దేశానికి కూడా అవమానకరం. చిన్న పిల్లలను ఆ యొక్క హింసిస్తూ, చిన్న పిల్లలను వాడుకుంటూ, ఆ యొక్క చిన్న పిల్లల మీద ఎన్నో ఆ యొక్క కుట్రలు చేస్తూ ఉన్నారు. బాల్య వివాహాలైతేనేమి, ఆ యొక్క రేపులైతేనేమి, ఇలా ఎన్నో వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే మహిళల్ని కూడా వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇటువంటివి జరగకుండా ఇంకా అనేకమైన చట్టాలు, ఇంకా అనేకమైనటువంటి పనులు, వాళ్ళకు అవగాహన సదస్సులు కల్పించి ఒక చైతన్యవంతముగా తీర్చిదిద్దాలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసి ఉన్నాం. ఆ కమిటీ తరపున మేము ముందుకు తీసుకువెళుతూ ఉన్నాం. అలాగే మా భాష హృదయ భాష, మా యొక్క ఆలోచన విధానము ఆ యొక్క శాంతియుతంగా, శాంతిని నెలకొల్పే విధముగా మేము తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. బాధపడిన, అన్యాయము జరిగిన మహిళలను, చిన్న పిల్లలను ఆదరించాలని, ఓదార్చాలని, వారికి సహాయము చేయాలని అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నది, పోరాటపడుతూ ఉన్నది. ఐక్యరాజ్య సమితి మండలి గుర్తింపు పొందిన ఏకైక సంస్థ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్. అలాగే ఈ యొక్క చూసినట్లయితే ఆ యొక్క క్రైమ్స్ అగైనిస్ట్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ against humanity, when a minor or woman is harmed, justice delayed is justice denied. IHRC demands the Investigation Agencies Act without fear of favor. ఇలా వారి కోసము ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి చట్టాలు తీసుకొని రావాలి. ఇంకా వారి కోసము ఇంకా ఏ చట్టాలను నియమిస్తే ఈ యొక్క దాడులు జరగకుండా ఆగిపోతాయో చూడాలి. మరి తెలంగాణలో కూడా చూసినట్లయితే మరి పోక్సో చట్టం కింద ఒక మినిస్టర్ గారి కుమారుడును
చేశారు. కానీ పోలీసులు ఎంత నిర్లక్ష్యం చేశారంటే, పోలీసులు ఆ యొక్క అరెస్ట్ చేయకుండా అతనిని ఆ యొక్క ఏదో ఇన్విటేషన్ కార్డు ఇచ్చినట్టు ఇంటికి వెళ్ళి ఆ యొక్క సమన్లు ఇస్తూ ఉన్నారు. వాళ్ళని రమ్మనడానికి కూడా భయపడుతూ ఉన్నారు. ఈ దేశంలో ఈ విధముగా చట్టము పరిపాలిస్తే మరి సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి ఏంటి? చట్టం ముందర అందరూ సమానులే. మానవ హక్కులకు భంగం కలిగితే సహించేది లేదు. మానవ హక్కులకు భంగం వాటిల్లితే ఎంతవరకైనా పోరాడడానికి ఈ యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్, ఐక్యరాజ్య సమితి మండలి గుర్తింపు పొందిన ఏకైక సంస్థ ముందుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క హెల్ప్ లైన్ నంబర్ 8500850280 8500850280. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ సమయంలో మరి కళ్యాణ భారతి చారిటబుల్ ట్రస్ట్ మేడం మేడం గారు ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా వైస్ ప్రెసిడెంట్ ముందు అది చేయండి. అవునా? అదైన తర్వాత నెక్స్ట్ మేడం గారు ఈ సమయంలో మరి మా రాష్ట్ర అధ్యక్షులు నిన్న విజయవాడ ప్రెస్ క్లబ్లో 21వ తారీఖు అతన్ని ఎన్నుకోవడం జరిగింది. Elected AP President of Andhra Pradesh President of IHRC Geneva. ఇక్కడ ఆర్గనైజ్ చేసిన కళ్యాణ భారతి ట్రస్ట్ వారికి, భారతీయ మేడం గారికి, నా మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి నా శుభవందనాలు. ఈరోజు మానవ హక్కుల పోరాడడానికి మేము ఎంతకైనా సిద్ధంగా ఉండడానికి ఉన్నాము. సో మేము డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఒక సొసైటీలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఇతర విధానాలు మేము రూపొందించి అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపే విధంగా మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటామని కోరుకుంటున్నాను. చెప్పండి పేరు. నా పేరు బందిల భారతి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆలస్యమైనందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా నేను ఇంతకుముందు ఐహెచ్ఆర్సి ఇంటర్నేషనల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫైనాన్షియల్ సెక్రటరీగా 5 సంవత్సరాలు పనిచేశాను. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి అదే ఐహెచ్ఆర్సి తరఫున వైస్ ప్రెసిడెంట్గా నియామకం జరిగింది. అది విజయవాడ 21వ తారీఖున. మా ప్రెసిడెంట్ గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఉత్సాహవంతుడు, ప్రజ్ఞాశాలి, వినయశీలి అయినటువంటి శ్రీ రాజనందన్ విజ్ఞాన్ డాక్టర్ కె రాజనందన్ విజ్ఞాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ బట్టు రాజేష్ గారికి నమస్కారములు. అలాగే మా టీం వేదికను అలంకరించిన పెద్దలకు కూడా నా నమస్కారములు. ఈ హ్యూమన్ రైట్స్ గురించి మీకు అంతా తెలిసిందే. న్యాయం కోసం పోరాడడం, మహిళల కోసం పోరాడడం, చట్టవిరుద్ధ కార్యక్రమాలు జరిగినప్పుడు ముందుండటం, ఇవన్నీ గతమంతా మేము చేస్తున్న కార్యక్రమాలే. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం, న్యాయం కావాల్సిన వాళ్ళకి న్యాయ సహాయం అందించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాకపోతే దీనికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఈ ఐహెచ్ఆర్సీ తరఫున నన్ను నియమించడం జరిగింది. ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్ని, వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్డ్ ఎంపీడీఓగా రిటైర్ అయ్యాను గత 5 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి నేను కళ్యాణ భారతి ట్రస్ట్ తరఫున చాలా కార్యక్రమాలు చేపిస్తుంటాను. మా సంస్థ అది. మా పాప దానికి చైర్మన్, ఆమె 2 నిమిషాలు మాట్లాడుతుంది. మీరు అనేకసార్లు చూసే ఉంటారు పేపర్లో కానీ మీడియాలో కానీ. అందరూ అనుకున్నట్లుగా
మానవ హక్కుల సంఘం దండుకోవడం, బోర్డులు వేసుకొని తిరగడం అవి మా పని కాదు. కొంచెం దాన్ని యథార్థంగా, న్యాయంగా, అవినీతి రహితంగా చేసే బాధ్యత మాది. దానికోసం మేము ఎప్పుడైనా పోరాడతామని తెలియజేస్తాం. చేసిన పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఐహెచ్ఆర్సి ప్రతినిధి ఇండియా నుంచి నేషనల్ ప్రెసిడెంట్ రాజనందన్ విజ్ఞాన్ గారు, ఆయన అంబాసిడర్గా కూడా ఉంటున్నారు ఇండియా నుంచి. సో ఆయనకి ముఖ్యంగా కృతజ్ఞతలు. అండ్ చాలా రిస్క్ తీసుకుని ఆయన ఈ టైంకి వచ్చారు, అయినప్పటికీ కూడా సమయానికి అందుకున్నారు. మీరందరూ కూడా వెయిట్ చేసినందుకు మీ కృతజ్ఞతలు. తనతో ఉన్నటువంటి ఈ టీం అందరికి కూడా కృతజ్ఞతలు. అందరికీ న్యూగా ఫామ్ అయిన మెంబర్స్కి ధన్యవాదాలు అండ్ మీకు శుభాకాంక్షలు. సో నేను కళ్యాణ భారతి ట్రస్ట్లో ఒక చైర్పర్సన్గా ఉన్నాను. అండ్ కళ్యాణ భారతి ట్రస్ట్ విభిన్న ప్రతిభావంతులైన పిల్లల కోసము వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ని చేయించడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద స్వంతగా నిలబడగలగటం, ఏదైనా స్కిల్ని నేర్చుకొని స్వతహాగా వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ పేరెంట్స్తో కలిసి ముందుకు వెళ్ళటానికి మా సంస్థ తోడ్పాటును అందిస్తుంది. అంటే ఒక విభిన్న ప్రతిభావంతులు అన్నప్పుడు వాళ్ళని సమాజంలో చాలా తక్కువ చూడటం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయలేరు కదా అని. అలా కాదు. సో వాళ్ళకు కూడా చాలా గొప్ప స్కిల్స్ ఉంటాయి, కానీ దాన్ని చాలా ఓపిక్గా మనం ట్రైన్ చేయగలగాలి. అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎలా అయినా సరే, వాళ్ళకి వయసుతో పాటు బాడీ పెరుగుతుంది కానీ మైండ్ పెరగటం లేదు. అలాంటి వారికి సంబంధించినటువంటి కొన్ని యాక్టివిటీస్ని నెల్లూరు జిల్లాలో విరివిగా కళ్యాణ భారతి సంస్థ చేస్తూ ఉంది. ఇక ముందు కూడా ఆ విధంగా చేయాలని ఐహెచ్ఆర్సి సంస్థ మాకు అందిస్తున్నటువంటి సహకారానికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బుక్కే పట్టుకోండి. ఇక్కడే ఉండమ్మా. ఈ పక్క వచ్చేయాలి బాబు, వచ్చాయారా? కొంచెం నాయకుడు వెనక్కి వచ్చేది కావాలా? ఓకే అక్కడే ఉన్నాం, అక్కడ ఇట్టున్నాం, కదలదు కదలొద్దు. తక్కువ దగ్గర రండి కొంచెం. అందుకో